ప్రార్థన చేసుకొని నాకు ఇచ్చినటువంటి అమూల్యమైనటువంటి మాటలలో 4వ మాటని మహాపరిశుద్ధిగా మాకు చెప్పండి. ఈ నామంలో జిల్లాలో కలిగినటువంటి 7 అమూల్యమైనటువంటి మాటలలో ముందు ముగ్గురు వాక్యాన్ని తెలియజేస్తున్నారు. మరి 4వ మాటల ప్రభావ నా ద్వారా మీకు తెలియజేసేందుకు ఇచ్చినటువంటి అవకాశాన్ని బట్టి మీకు భక్తులు రాస్తున్నాను. మా రక్షకుడు మా ప్రియ భగవంతుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాం. యేసు ప్రభు శిలువలో కలిగినటువంటి 7 మాటలలో నాకు ఇచ్చినటువంటి మాట 4వ మాట. ఈ 4వ మాటను మనం ఒకసారి చదువుకున్నాం. మత్తయి సువార్త 27వ అధ్యాయం 45 నుంచి ఒకసారి చదువుకున్నామా? 47 వరకు. మధ్యాహ్నం మొదలుకొని 3 గంటల వరకు ఆ దేశమంతటిలో చీకటి కమ్మింది. ఇంచుమించు 3 గంటలప్పుడు యేసు ఏలీ ఏలీ లామా సబాక్తాని అని బిగ్గరగా కేక వేసింది. ఆ మాటకు నా దేవా నా దేవా నన్ను ఎందుకు చెయ్యి విడుచునని అర్థము. చూడండి, అదేవిధంగా మనకి ఇదే వాక్యాన్ని మళ్ళా మార్కు సువార్త 15వ అధ్యాయం 34వ వచనంలో మార్కు సువార్త 15వ అధ్యాయము 34వ వచనంలో కూడా ఏలోయి ఏలోయి లామా సబాక్తాని బిగ్గరగా కేక వేసెను. ఆ మాటలకు నా దేవా నా దేవా నన్ను ఎందుకు చెయ్యి విడిచితివి అని అర్థము. చూడండి, 2వ అధ్యాయంలో కూడా ఒకే సందర్భమైనటువంటి మాట. నా దేవా నన్ను ఎందుకు చెయ్యి విడిచితివి అనేది యేసు ప్రభు శిలువలో కలిగినటువంటి 4వ మాట. నన్ను ఎందుకు చెయ్యి విడిచితివి అనే దానికి మనం చాలా 2-3 రకాలైనటువంటి ఉదాహరణలు కూడా చెప్పుకోవచ్చు. ఉదాహరణకు మన పిల్లల్ని మనం మంచి పొజిషన్లో చదువుకుంటూ ఉన్నప్పుడు మన పిల్లల్ని మనం కండిషన్లో పెంచుకునే విధానంలో వాళ్ళు ఒక అభివృద్ధి పదంలో పోయేదానికి అవకాశం ఉంది. అదేవిధంగా మనం పిల్లలు పట్టించుకోకుండా వారి చదువులు వాళ్ళు ఏం చదువుకుంటున్నారో మనం తెలియదన్న ఉద్దేశం మీద కానీ మనం ఉంటే పిల్లల భవిష్యత్తు బాగుంది. ఉదాహరణకి ఇప్పుడు ఒక మంచి పొజిషన్లో ఉన్నటువంటి ఐఏఎస్ ఆఫీసర్ ఏ విధంగా కష్టపడితే ఐఏఎస్ ఆఫీసర్ అయ్యేదనేది వారి యొక్క తల్లిదండ్రులు పడినటువంటి శ్రమ, వాళ్ళ తల్లిదండ్రులు ఆ బిడ్డను చెయ్యి విడవకుండా ప్రతి అనునిత్యం వాళ్ళ కదలికలు చూస్తూ చేసినటువంటి ఒక అంశాన్ని మనం ఇక్కడ తెలియపరుచుకుంటూ ఉన్నాం. అదేవిధంగా మనకి బైబిల్లోనే 2 సందర్భాలు ఉన్నాయి. ఒకటి తప్పిపోయిన కుమారుడు సంబంధించి అందరికీ తెలిసిందే. 2 కుమారుల్లో ఒక కుమారుడు ఎప్పుడు ప్రతిరోజు పొలం పోయి ఆ పొలంలో ఉన్నటువంటి పొలం పనులు కానీ ఇంటి పనులు కానీ చేసుకుంటూ ఉంటాడు. అదేవిధంగా 2వ కుమారుడు చదువుకుంటూ బయట అంటే తండ్రికి తెలియకుండా వ్యసనాలకు బానిసయ్యి అదేవిధంగా వారి అలవాట్ల చొప్పున తిరుగుతూ ఉన్నప్పుడు ఈ తండ్రిని చిన్న కొడుకు ఏమడుగుతాడు, రోజు ఇచ్చే 10 రూపాయలతో మా నాన్న దగ్గర నేను ఆశించేది ఏంటి, ఆస్తి పంచుకుంటే నాకు సగం వచ్చింది కదా అన్న ఉద్దేశం మీద తండ్రిని ఆస్తి పంచడం తెలియపరిచాడు. అప్పుడు తండ్రి 2 అన్నదమ్ములకి సరి సమానంగా ఆస్తి పంచుతూ ఉన్నప్పుడు చిన్న కుమారుడు ఆస్తి తీసుకొని ఎక్కడికో బయట ప్రాంతానికి వెళ్ళి ఆస్తిని సంపాదించుకోకుండా ఇచ్చినటువంటి ఆస్తిని పోగొట్టుకున్నటువంటి సందర్భాలు ఉన్నాయి. కాబట్టి ఇక్కడ ఏమర్థమవుతుంది, తండ్రి చిన్న కుమారుడిని చెయ్యి వదిలేశాడని చెప్పేసి మనం స్పష్టంగా ఇక్కడ తెలుసుకుంటున్నాం. అదేవిధంగా పెద్ద కుమారుడి తండ్రి చెయ్యి పట్టుకున్నాడు కాబట్టి ప్రశాంతంగా హ్యాపీగా ఉన్నటువంటి ఆస్తిని కాపాడుకుంటూ రోజువారి కార్యక్రమాల్లో ఉన్నాడు. అదేవిధంగా పోగొట్టుకున్నటువంటి చిన్న కుమారుడు ఆ బయట ఇతర ప్రాంతాలకు వెళ్ళి వ్యసనాలకు బానిసయ్యి ఉన్నటువంటి ఆస్తిని పోగొట్టుకొని చివరికి వాళ్ళ నాన్న కాసేటువంటి ఆ పందులకు సంబంధించినటువంటి పందులు
జంతువులు తినేటువంటి పొట్టును కూడా తినడానికి వచ్చాడు. ఆ పొట్టు తింటున్న క్రమంలో ఎప్పుడైనా సరే మా నాన్న దగ్గరికి పోతే నన్ను క్షమిస్తాడు కదా, ఒకసారి వెళ్ళి చూద్దాం అనుకునే సందర్భాలు ఉన్నాయి. కానీ వాళ్ళ నాన్న చిన్న కుమారుడు ఇంట్లో నుంచి బయటికి వెళ్ళేంత వరకు కూడా, మళ్ళీ వచ్చేంత వరకు కూడా గుమ్మంలో నుంచి ఎప్పుడైనా సరే మా కుమారుడు రాకపోతాడా, మా కుమారుడు నేను చెయ్యి విడవకుండా ఉండలేను అనే క్రమంలో తీసుకొస్తాడు. కానీ చిన్న కుమారుడు వచ్చి వాళ్ళ నాన్న కనపడగానే వాళ్ళ నాన్న చిన్న కుమారుడిని హత్తుకొని ఏది నాన్న తెలియవంటే నాన్న నన్ను క్షమించండి, నేను తీసుకెళ్ళినటువంటి ఆస్తిని పోగొట్టుకున్నాను, మీరు నన్ను చెయ్యి విడవడం వలన నేను ఈ విధంగా తయారయ్యాను, మీరు అన్నని చెయ్యి పట్టుకున్నారు కాబట్టి అన్న ఈ విధంగా ఉన్నాడని చెప్పేసి మనకి ఈ వాక్యం ద్వారా తెలియపరుస్తూ ఉంది. అదేవిధంగా మనకి ఇంకొక అంశం బైబిల్లో చూసుకుంటే యోబు దేవునికి నిజమైనటువంటి భక్తుడిగా జీవిస్తూ ఉన్న తరుణంలో సైతాను యోబు గురించి మన యేసు ప్రభు దగ్గరికి కొన్ని తీసుకుని వెళ్తాడు. యేసు ప్రభు సైతాన్తో ఏం మాట్లాడారు, చూడు యోబు మా నిజమైనటువంటి నా భక్తుడు కాబట్టి నిత్యం మమ్మల్ని ప్రార్థిస్తూ ఉన్నాడు, సుఖ సంతోషాలతో ఉన్నాడని చెప్పేసి తెలియపరుస్తూ ఉంటాడు. కానీ సైతాన్ ఏమంటాడు, నువ్వు అన్ని సకలం యోగుకు నువ్వు దయచేసావు కాబట్టి నిన్ను చెయ్యి విడవలేదు, ఒక్కసారి నాకు అవకాశం ఉంది మిమ్మల్ని చెయ్యి విడిస్తాడా లేదని చెప్పేసి కూడా మనకి ఇక్కడ తెలియపరిచినటువంటి సందర్భాలు ఉన్నాయి. కాబట్టి ఒకసారి యోగు గ్రంథము 2వ అధ్యాయము 3వ వచనం నుంచి 10వ వచనం వరకు ఒకసారి చదువున్నామా. యోగు గ్రంథము 3వ అధ్యాయము 2వ అధ్యాయము 3 నుంచి 10 వరకు. అందుకు యెహోవా నీవు నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించుదువా, అతను యథార్థవంతుడను న్యాయవంతుడనై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనం విసర్జించిన వాడు, అందుమీద అతని వంటి వాడు ఎవడును లేడు. నిష్కారణముగా అతను పాడు చేయటకు నీవు నన్ను ప్రేరేపించడము, అతను ఇంకాను తన యథార్థతను వదలక అపవాది ధర్మము యావత్తును ఇంకొకసారి చూడండి. ఇప్పుడు యేసు ప్రభు యోబుని సైతాను ఎన్ని విధాలుగా అతన్ని ఇబ్బంది పెట్టాలో అన్ని విధాలుగా ఇబ్బంది పెట్టింది. లాస్ట్కి వాళ్ళ భార్య నుంచి కూడా ఒకటే చెప్పింది, ఇన్ని కష్టాలు పడుతున్నా కానీ మనం చేయవలసినటువంటి పని ఏంటి, సైతాన్ మార్గంలో నడుపుతాం, ఆ దేవుడికి మనం వచ్చి కాపాడేది లేదు పెట్టేది లేదు అని చెప్పేసి యోబుకి ధైర్యం కోల్పోయే పరిస్థితికి తీసుకొచ్చింది. కానీ యోబు మహాభక్తుడు ఏం చేశాడు, ఎప్పటికైనా సరే దేవుడు మనం చెయ్యి విడవడు కాబట్టి నువ్వు మూర్ఖంగా మాట్లాడుతున్నావు, అటువంటి మాటలు మాట్లాడుతున్నా కాదు, నువ్వు దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోమన్నాడు. కాబట్టి ఆ అన్ని కష్టాలు పడ్డా కానీ యోబు మహాభక్తుడు దేవుడిలో నమ్మకంగా ఉన్నాడు కాబట్టి, దేవుడు చెయ్యి విడవలేదు కాబట్టి పోగొట్టుకున్నటువంటి ప్రతి ఆస్తి ప్రతి సకలం కూడా 50 లక్షలు కూడా వచ్చింది చూడండి. కాబట్టి ఇక్కడ దేవుడు చెయ్యి విడవడంత వరకు మన జీవితాలు కానీ లేదా మనం చేసేటువంటి క్రియలు కానీ ప్రతి సక్రమైనటువంటి మార్గంలో మనం అనుకున్నటువంటి విధానంలో నడుస్తాం. ఎప్పుడైతే దేవుడు మనం చెయ్యి
తెలియపరుచుకుంటూ ఉన్నాం. కాబట్టి దేవుణ్ణి కూడా మనం ఇప్పటికీ కూడా విసర్జించకుండా ప్రతి నిత్యం మనం చేసినటువంటి మేలులలో కానీ, చేస్తున్నటువంటి రాబోయేటువంటి సంగతుల్లో కానీ, లేకపోతే జరగబోయేటువంటి కార్యక్రమాల్లో కూడా మనం దేవుని చెయ్యి విడవకుండా ప్రతి నిత్యం దేవుని ప్రార్థిస్తూ దేవుళ్ళు నడవాలని చెప్పేసి ఈ వాక్యం ద్వారా నా దేవా నన్ను ఎందుకు చెయ్యి అని చెప్పేసి వాక్యాన్ని మనం తెలియపరుచుకుంటున్నాం. చెయ్యి విడిచాడంటే మాత్రం ఏమైంది? దేవుడు చెయ్యి విడిచాడు కాబట్టి సిలువలో యేసు ప్రభు ప్రాణం పోగొట్టుకున్నాడు. అదేవిధంగా మనల్ని దేవుడు చెయ్యి విడిస్తే మాత్రం మనం ఏం పోగొట్టుకుంటాము? మనకు జరిగేటువంటి ఆ క్రియలు ఏవైతే ఉన్నాయో అవి పోగొట్టుకుంటాము. కాబట్టి ఎవరో కూడా దేవుణ్ణి విసర్జించకుండా దేవుని చేయబట్టుకొని లేకపోతే దేవుని అనునిత్యం మనం ప్రార్థించుకుంటూ ప్రతి విషయంలో దేవుడిలో మనం ఉండాలని చెప్పేసి మీరందరూ కూడా ఈ దేవుని విషయంలో ఎవరు కూడా చేయబడకుండా అందరం దేవుణ్ణి మనం వెంటాడాలని చెప్పేసి దేవుని సాగాలని ఈ చిన్న వాక్యాన్ని మీకు తెలియపరుచుకుంటూ ఉన్నాం. కాబట్టి ఈ అవకాశం ఇచ్చినటువంటి సంఘానికి, సంఘ కాపాడికి మరొకసారి కృతజ్ఞతలు తెలియపరుచుకుంటూ నాకు ఇచ్చినటువంటి అవకాశాన్ని